హాయ్ భయ్యో భయ్యా సమాజం ఎంత దారుణంగా తయారైందంటే మంచోళ్ళకి ఈ కాలంలో అసలు మార్గం అనేది లేదు భయ్య అంటే బతకడానికి మరి లేదు అంత దారుణంగా అయిపోయింది సమాజం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్ మనకి చెప్పుకున్నట్టయితే రాజ్ తరుణ్ లావణ్య ఈ రాజ్ తరుణ్ అంటే మనకు తెలిసిన వ్యక్తే మరి ఇంక చెప్పుకోనక్కర్లే సినిమాల్లో ఫుల్ బిజీ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ లావణ్య ఎవరు అని అంటే ఈ లావణ్యాన్ని ఎప్పుడో పాపం పూర్వం తను తెలియక అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు హెల్ప్ చేసిందంట ఆ గ్రాటిట్యూడ్తో కొంతకాలం రిలేషన్లో ఉన్నారు ఆ రిలేషన్ని వాడుకొని ఇప్పుడు బయట పెడుతుంది భయ్య అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఒక్క రకంగా ఆలోచించి చెప్పండి అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎంత దారుణంగా అయిపోయారు భయ్య అసలు బుర్ర పనిచేయట్లేదు వాళ్ళకున్న స్ట్రాటజీ కానీ వాళ్ళకున్న ఆలోచనలు కానీ అంటే ఇక్కడ రోడ్డు ఎక్కినా పర్వాలేదు పరువు పోయినా పర్లేదు అనే రీతిలోకి వచ్చారనమాట ఒకప్పుడు అబ్బాయి ఉండేవాడు అలాగా ఇప్పుడు అమ్మాయి అలా తయారైపోయింది చూసుకున్నట్టయితే ఇప్పుడు లావణ్య ఏం చేసింది అని అంటే తిని నాకు వాడుకొని వదిలేసాడు నెక్స్ట్ ఏ ఎంత రకంగా వాడుకున్నాడంటే అన్ని రకాలుగా వాడుకున్నాడని చెప్తుంది అవన్నిటికీ ఒక క్లారిఫైగా మన రాజ్ తరుణ్ గారు అనేది ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది నేను ఏం తప్పు చేసినా నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను ఏం చేసినా పర్వాలేదు అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తను ఏం చేశాడో ఇంతవరకు ఒక క్లారిటీగా ఒక స్టేట్మెంట్ అనేది టీవీ9లో కూడా ఇవ్వడం జరిగింది అంటే చెప్పుకున్నట్టయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు అంటే ఏంటి అసలు వాట్ ఈస్ ద మ్యాటర్ అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు భయ్య ఫస్ట్లో స్టార్టింగ్లో దాని తర్వాత తిన తాలూ క్యారెక్టర్ అనేది తెలిసి తినే కొద్దిగా దూరం పెట్టాడు అది ఇప్పుడు ఆసరాగా తీసుకొని తిన ఒక క్రేజ్ని తను వాడుకొని తన రెప్యుటేషన్ అనేది కోల్పోయడానికి నెక్స్ట్ తన దగ్గర ఉన్న డబ్బుల్ని తిను కొట్టేయడానికి ఆలోచించి తిన మీద ఒక కేసు పెట్టడం జరిగిందనమాట అది ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి అది ఒక ట్రెండ్ అయిపోయింది భయ్య అంటే ఒక రెప్యుటేషన్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ ఒక పేరు సంపాదించుకున్న వాళ్ళని కోల్పోయడానికి ఇలాంటి ఒక చిన్న చిన్న స్ట్రాటజీలు ఉపయోగించి వాళ్ళని ఇంకా కృంగదీసి వాళ్ళ వశం చేసుకోవడం జరుగుతుందనమాట అది ఏమాత్రం కరెక్ట్ కాదు అలాంటిది మళ్ళీ ఏంటి అని అంటే రాజ్ తరుణ్ విల్లాలోనే ఉండడం జరుగుతుంది తను కూడా లావణ్య తన తమ్ముడు ఇప్పుడు దాకా కేసు పెట్టకపోయింది ఇప్పుడు ఎందుకు పెట్టింది అంటారు కరెక్ట్గా తను డబ్బులు అడిగిందంట తిని ఇవ్వలేదంట మరి ఏం చేయాలో తెలియక తను శుభ్రంగా వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు రాజ్ తరుణ్ బిజీ లైఫ్లో ఇదొక తన నెత్తి మీద ఉన్న ఒక భారంలా తను ప్రవర్తించడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఇలాంటివి ఏవి ఇంతవరకు తన లైఫ్లో రాలేదు అనే టైంకి ఇలాంటిది రావడం చాలా బాధాకరమైన విషయం భయ్య అంటే ఇప్పుడు రావడం ఒక రకంగా చెప్పుకోవాలంటే తనకు కూడా పాజిటివ్ అని అనుకోవాలి ఇక వెళ్ళి తనకున్న భారం అనేది ఒక్కసారి బయటపడేయడం జరుగుతుంది అనమాట ఎందుకు అని అంటే ఎంతకాలం ఇలా ల్యాక్ చేసుకొని రావడం జరుగుతుంది భయ్య అంటే తను ఎంత హెరాస్ చేసిందో మనం చూసుకున్నట్టయితే మరి ఇంకా తిను కూడా తెగించాడనమాట ఇన్ని రోజులు ఏంటి తనకున్న భయం ఎలా ఉండేది అంటే నా రెప్యుటేషన్ పోద్దేమో నాకున్న సినిమాలు ఉన్న అవకాశాలు అనేవి తగ్గుతాయేమో అనే ఫీలింగ్తో ఇంతవరకు బయటికి రాకపోవడం అనేది జరిగింది అలాంటిది ఇప్పుడు మరి ఎలానో తను బయటకు వచ్చినప్పుడు నా పరువు ఎలాగో పోయింది అనేసి ఇక బయటికి రావడం జరుగుతుంది భయ్య ఈ లావణ్య అనే వ్యక్తులు ఈ సమాజంలో ఉండడం వల్ల ఇలాంటి హీరోలు కూడా చాలా దారుణంగా డిప్రెషన్లో కోల్పోతున్నారు భయ్య మనం పూర్వంలో చూసుకున్నట్టయితే ఉదయ్ కిరణ్ గారు అవ్వచ్చు ఎంతోమంది హీరోలు కూడా ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా ఈ రకంగా అబ్యూజ్ చేయడం అనేది నాకు ఏ రకంగా కరెక్ట్ కాదని అనిపించింది రాజ్ తరుణ్ గారి స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే తను క్లారిటీగా చెప్పేశాడు అనమాట నాకు మందు అలవాటు ఉంది సిగరెట్ అలవాటు ఉంది కానీ డ్రగ్స్ అనేది ఇంతవరకు అలాంటి జోలికే వెళ్ళలేదు కానీ తను మాత్రం డ్రగ్స్ తాగుతూ గోవాలు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ప్రతిదానికి తిన దగ్గరే డబ్బులు తీసుకుంటూ వాడుకునే స్టేట్మెంట్ అనేవి క్లారిటీగా చూపించడం జరిగింది అలాంటిది తిన కోసమే కోరుకున్నట్టు కాకుండా తను ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది అది కూడా స్టేట్మెంట్ చూపించాడు మస్తాన్ సాయి అంట తన పైనున్న వ్యక్తి అని ఆ ఇంట్లో ఉన్న పైనున్న వ్యక్తిని తనతో ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంటుంది అలాంటి మరి వ్యక్తిని మరి ఇంకేం చేయడం భయ్యా ఇంకెలా అని మనం పోల్చగలుగుతాం తిన్ను సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ ఉన్న వ్యక్తిని కూడా ఇప్పుడు ఏదో ఒక చిన్న తప్పుల్ని తన మీద వేసి పరువు తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఫీలింగ్ తినైతే పాజిటివ్ ఉన్నాడని నాకు అనిపించింది భయ్య మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్లో తెలియజేయండి ఓకే భయ్య థ్యాంక్ యూ